హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ ప్రాంతంలో ఓ యువకుడు లిఫ్ట్ లో చిక్కుకుపోవడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. రాహుల్ అనే యువకుడు నివాస సముదాయంలోని లిఫ్ట్ లో ప్రయాణిస్తుండగా సాంకేతిక లోపం కారణంగా లిఫ్ట్ మధ్యలోనే నిలిచిపోయింది. దీంతో అతడు సుమారు 2 గంటల పాటు లిఫ్ట్ లోనే ఇరుక్కుపోయాడు. లిఫ్ట్ లో చిక్కుకున్న రాహుల్ పలుమార్లు అలారం మోగించడంతో పాటు ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వెంటనే అపార్ట్మెంట్ సిబ్బంది, నిర్వహణ సిబ్బంది అక్కడికి చేరుకుని లిఫ్ట్ తెరిచేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దాదాపు 2 గంటల పాటు శ్రమించిన అనంతరం లిఫ్ట్ డోర్ ను తెరిచి రాహుల్ ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. బయటకు వచ్చిన అనంతరం రాహుల్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. నాకు ఊపిరాడక చాలా భయమేసింది. చిన్న పిల్లలు లేదా వృద్ధులు ఇలాంటి పరిస్థితిలో చిక్కుకొని ఉంటే వారి ప్రాణాలకే ప్రమాదం జరిగేది అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. కుటుంబాన్ని పోషించేందుకు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రాహుల్ కు ఈ ఘటన తీవ్ర మానసిక ఒత్తిడిని కలిగించింది. ఈ సంఘటనతో అపార్ట్మెంట్ వాసులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. లిఫ్ట్ల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రాణాపాయ పరిస్థితులకు దారి తీసే అవకాశం ఉందని పేర్కొంటూ అన్ని నివాస సముదాయాల్లో లిఫ్ట్లకు క్రమం తప్పకుండా భద్రతా తనిఖీలు నిర్వహించాలని కోరుతున్నారు. నా పేరు రాహుల్. నేను 2 గంటలైంది లిఫ్ట్ లో ఇరుక్కొని. ఆ లిఫ్ట్ లో ఇరుక్కోవడానికి వీళ్ళు ఇంతసేపు 2 గంటలు పట్టేది. నా ప్రాణాల కంటే ఎక్కువ వచ్చింది వీళ్ళకు. ఆ గూడ పగలగొట్టి తీయమంటే అదేదో సెన్సార్ ఉంది డిఫెక్ట్ అయిందని అంటారు. నా ప్రాణాల కంటే ఎక్కువ నా లిఫ్ట్ కూడా వీళ్ళకు లోపల కూడా నేను హార్ట్ పేషెంట్ అయ్యండి. నేను చనిపోతున్న పరిస్థితి ఏంది. నేను మా కుటుంబం కోసం అని చెప్పి ఇక్కడ వచ్చి కంపెనీలో వర్క్ చేసుకుంటున్నా. ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నా? ఎక్కడ ఉంటుంది? ఎన్ఆర్బి. ఇక్కడ ఎక్కడ ఉంటున్నా? ఉప్పుల హాస్టల్ ఉంటా. నన్ను తీయనికినే ఇంతసేపు ఇంత పెద్ద మనిషిని నేనే లోపల తట్టుకోలేకపోతున్నా. అలాంటి చిన్నారుల పరిస్థితి ఏంది అసలు? దీనికి సరిగా మెయింటెనెన్స్ ఉండదు. ఎప్పుడంటే అప్పుడు ఆగిపోతుంది. లిఫ్ట్ లోకి ఎన్ని గంటలకు వచ్చినావు? 11 o'clock పోయినా లిఫ్ట్ లోపల 11 o'clock పోతే ఇంతసేపు అయింది.